వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కన్యా రాశిలో సెకండ్ డెక్నెట్ అంటే మనకి 30 డిగ్రీలు ఉన్న రాశిని 10 తలో 10 డిగ్రీల కింద విభజిస్తే ప్రతి 10 సో ఇలా 10 డిగ్రీల కింద విభజిస్తే కన్యా రాశిలో 3 దశకాలకి రూలర్స్ రూలర్ రాశిలాడే ఉంటాడు. రూలర్స్ అన్నవాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు అనమాట. దాన్ని బట్టి ఆ ప్రదేశంలో ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ వచ్చిన లేదా అంటే లగ్నం, చంద్రుడు, సూర్యుడు వీళ్ళు ఉన్న వ్యక్తి తాలూకా బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది అన్నది మనం చూసుకుంటాం. అయితే ఈ పర్టికులర్ డిగ్రీస్కి ఏంటంటే మనకి ఒక పక్క కన్యారాశికి మెర్కురీ అధిపతి కాబట్టి మెర్కురీ రూలర్, దానికి తోడుగా కన్యారాశికి కోణస్థితిలో ఉన్న మకర రాశి యొక్క అధిపతి అయిన శని మనకి ఇక్కడ రూలర్ అవుతాడనమాట. సో మెర్కురీకి శనికి ఉన్న కారకత్వాలు కలిపి వ్యక్తి మీద ప్రభావం చూపిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు. ఇట్స్ క్రేజీ కాంబినేషన్. సో ఏంటంటే మెర్కురీ ఈజ్ ఎ కంప్లీట్ అనలిటికల్ స్టాటిస్టిక్స్ అంటే క్యాలిక్యులేషన్స్ ఇలాంటి ప్లానెట్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. సాటర్న్ దగ్గరికి వచ్చేసరికి పేషెన్స్, డిసిప్లైన్, ఒక స్టామినా, ఒక విషయాన్ని నిగూఢంగా చర్చించి డీటెయిల్స్లోకి వెళ్ళే వ్యక్తి మెర్కురీ. శని దగ్గరికి వచ్చేసరికి వెరీ ప్రాక్టికల్ అనమాట. ప్రాక్టికల్గా చూసి అది ఎలా వర్కౌట్ అవుతోంది ఏమిటి అని చూసే ఒకళ్ళ మైండ్ క్యాలిక్యులేషన్స్, ఇంకొకళ్ళ ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్స్. ఇలా వచ్చినప్పుడు ఈ రెండు గుణాలు, అద్భుతమైన గుణాలు కలిసి పనిచేస్తున్నప్పుడు వ్యక్తికి తెలివైన వాళ్ళు అవుతారు. క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి. లాంగ్ టర్మ్ సాటర్న్ తాలూకా లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో మంచి ఎస్టాబ్లిష్మెంట్స్కి వాటికి ఆ కారకత్వాలు ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ చాలా చక్కగా వాళ్ళు, బికాజ్ మెర్కురీ ఈజ్ ఆర్గనైజర్, వాళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటారు. వాళ్ళ పనులు ఆర్గనైజ్ చేసుకుంటారు. మల్టీ టాస్కర్స్ చేయగలుగుతారు. ఏ వర్క్లోనైనా, రిలేషన్షిప్లో అయినా వాళ్ళకి ఒక డిసిప్లైన్ ఉంటుంది, అంబిషియస్ నేచర్ ఉంటుంది. వ్యక్తి ఒక నమ్మదగ్గ వ్యక్తి అనమాట. అలానే వీళ్ళకి ఓవర్ థింకింగ్ అన్నది కనిపిస్తుంది మనకి. ఆ కారకత్వాలు కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ ఏదైనా విషయాన్ని అడ్రస్ చేయడం కానీ, లేదా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కానీ, ప్రాబ్లమ్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఓపిక్గా 1 or 2 times ఫెయిల్ అయినా కూడా మళ్ళీ, ఎందుకంటే సాటర్న్ తాలూకా ఆప్టమిస్టిక్ నేచరు, ఈ పేషెన్స్ అన్నవి కనిపిస్తాయి ఇక్కడ. ఒకసారి పడిపోగానే పారిపోయే రకం కాదు శని. మళ్ళీ ట్రై చేస్తాడు. మళ్ళీ ట్రై చేయడానికి కావాల్సిన పేషెన్స్ ఇస్తాడు, ఆ డిసిప్లిన్ ఇస్తాడు. ఒక ప్రాక్టికల్ అప్రోచ్లోనే శనికి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. సో రిలెంట్లెస్గా వాళ్ళు ట్రై చేస్తారు మళ్ళీ పడినా కూడా. అయితే ఈ పజిల్స్ని సాల్వ్ చేయడం కానీ, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కానీ చాలా క్యాలిక్యులేటివ్గా, మెటిక్యులస్గా, స్ట్రాటజిక్గా ఒక అప్రోచ్ అన్నది వాళ్ళకి బాగుంటుందన్నమాట. ఏదైనా ఒక విషయం ఫస్ట్ చూడగానే వీళ్ళ కీన్ అబ్జర్వేషన్, ఈ మెర్కురీకి సంబంధించిన ఈ కీన్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో టక్కున వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్ని కానీ ఏదైనా మిస్ మ్యాచ్ అవుతున్నా కూడా వీళ్ళు మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కదా. మామూలుగా మెర్కురీ, జెమినీ కానీ ఇది కానీ చాలా మామూలుగా వ్యక్తుల కన్నా 2 అడుగుల ముందర ఆలోచిస్తారు వీళ్ళ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. మైండ్తో చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. ఈవెన్ ఎంత ఫాస్ట్గా అంటే వాయువేగంతో వీళ్ళు స్పీడ్గా వెళ్తూ ఉంటారనమాట. అయితే ఏదైనా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, అంటే ఆర్గనైజ్ చేయడం కానీ ఇవన్నీ చాలా బాగా
పనిచేస్తూ ఉంటాయి. పాజిటివ్‌గా మనకి ఇక్కడ ఉన్న ప్లానెట్స్ తోటి, చంద్రుడితోటి ఈ ఈ ప్లానెట్స్ తోటి ట్రైన్ యాస్పెక్ట్స్, సెక్స్టైల్ యాస్పెక్ట్స్ ఉండేటప్పుడు ఇవి చాలా పాజిటివ్‌గా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఏదైనా ఒక ఛాలెంజ్ ఒకటి కనిపించింది అంటే వాళ్ళు భయపడిపోయి, పారిపోయి అలా కాకుండా చాలా సీరియస్‌గా, సిన్సియర్‌గా, కాలిక్యులేటివ్‌గా, ప్రాక్టికల్‌గా దాన్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. అలాగే వర్క్‌లో కూడా చాలా ఎథికల్‌గా ఉంటారు. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. డౌన్ టు ఎర్త్ జనాలు కనిపిస్తూ ఉంటారు. వ్యక్తిలోని, చేసే పనిలోని స్టెబిలిటీ అన్నది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రిలేషన్‌షిప్‌లో కూడా వీళ్ళు అంత సిన్సియర్‌గా ఉంటారు. అంత రెస్పాన్సిబిలిటీ చూపిస్తారు. అలానే వీళ్ళు పార్ట్నర్‌షిప్‌లో ఏంటంటే అవతల వ్యక్తికి ఏం కావాలో దాన్ని ముందుగానే ఆర్గనైజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఇన్ జనరల్‌గా రిలేషన్‌షిప్‌లో గానీ, పార్ట్నర్‌షిప్‌లో గానీ. అంటే వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ కేరింగ్ ఫ్రెండ్స్‌ని గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌ని గానీ, లేదా వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు, తోటి ఉద్యోగులను గానీ, వీళ్ళ కేరింగ్ నేచర్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళే తీసేసుకొని, వాళ్ళ పనులు వీళ్ళే చక్కదిద్దేస్తూ, చేసేస్తూ ఉంటారనమాట. మెర్క్యూరీ కమ్యూనికేటివ్ ప్లానెట్. మెర్క్యూరీ అన్ని లాంగ్వేజెస్‌ని మాస్టర్ చేయాలంటే అక్కడ మెర్క్యూరీ మనకు కావాలి. కానీ కన్యా రాశి దగ్గరికి స్పెషల్‌గా వచ్చేసరికి మెర్క్యూరీ తాలూకా లవ్ అండ్ ఎఫెక్షన్ మనకెలా కనిపిస్తుందంటే కేరింగ్, సేవ. ఆ విధానంలో మనకి కనిపిస్తుందన్నట్టు. వీళ్ళు ఎక్కువగా మాటలు మాట్లాడేసి బుట్టలో పడేసే కారకత్వాలు కన్యా రాశిలో మనకి కొంచెం తక్కువ కనిపిస్తాయి. ఈ శని తాలూకా కారకత్వాలు మిక్స్ అవ్వడం వల్ల. వీళ్ళదంతా ఈ ఈ నేచర్ అంతా వాళ్ళ కోసం ఆర్గనైజ్ చేయడం, వాళ్ళ కోసం వాళ్ళ పనిని ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఉంటే వాళ్ళ ప్రాజెక్టులు కూడా వీళ్ళే చేసి పెట్టేయడం, వాళ్ళ రికార్డ్స్ వీళ్ళే రాయడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. చాలా కేరింగ్‌గా వాళ్ళ కేర్ అన్నది ఫిజికల్‌గా ఏదైనా హెల్ప్ చేయడం. ఇలా ఉంటుంది. వీళ్ళ చేసే అంటే వీళ్ళు వాళ్ళ ప్రేమించిన వాళ్ళని గానీ, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. కానీ అదే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి బికాస్ ఆఫ్ ద సాటర్న్ వీళ్ళ ఎమోషన్స్‌ని అంత తొందరగా బయటికి పెట్టలేరు. సో, గార్డెడ్‌గా ఉంటారు. వాళ్ళలో వాళ్ళే వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళే డెసిషన్ అన్నది వాళ్ళే తీసుకోవాలి. బయటికి చెప్తే అది వీక్‌నెస్ అవుతుందేమో అన్న భయంతోటి వీళ్ళు విషయాల్ని బయటికి చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు. అది శని తాలూకా నేచర్ అనమాట. వాళ్ళ ఎమోషన్స్ పట్ల వీళ్ళు చాలా గార్డెడ్‌గా ఉంటారనమాట. క్లోజ్డ్ అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే తప్ప వీళ్ళు విషయాల్ని బయట పెట్టరు. కానీ వీళ్ళు మటుకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వచ్చేసరికి చాలా చురుగ్గా, చనువుగా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అది అడిగి మరీ, కనుక్కొని మరీ చేసి పెడుతూ ఉంటారు. కానీ వీళ్ళ విషయం దగ్గరకొచ్చేసరికి వాళ్ళు కొంచెం ప్రైవేట్‌గా ఎలోన్‌గా ఉండి వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటూ ఆ ఎమోషన్స్‌ని గానీ, రిలేషన్‌షిప్స్‌ని గానీ, వాళ్ళ ఒడిదుడుకులు గానీ ఏవైనా గూడా వాళ్ళు ఒంటరితనంలో కూర్చొని ఆలోచించుకొని అదొక ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారనమాట. అసలు ఏం జరిగింది? ఏమిటి? ఎందుకంటే మెర్క్యూరీ ఈ అనలిటికల్ ఈ కీన్ అబ్జర్వేషన్స్ అన్నీ ఇక్కడ వాళ్ళలో వాళ్ళు కూర్చొని ఒంటరిగా ఆలోచించుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. బట్ అవతల రిలేషన్‌షిప్స్ దగ్గరికొచ్చేసరికి దే ఆర్ సూపర్ డిపెండబుల్. హెల్ప్ చేస్తారు చక్కగా. మంచి లాజికల్, టెక్నికల్ సబ్జెక్ట్ వైజ్ ఏదైనా హెల్ప్ కావాలి అంటే వీళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు. అలానే వీళ్ళకి వీళ్ళ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. చాలా స్టామినా పెంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. రెగ్యులర్ డైట్స్ ఫాలో అవ్వడం, డైట్స్‌ని చేంజ్ చేయడం, కొత్త వాటిని ట్రై చేయడం, డైట్‌కి సంబంధించి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇవ్వడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. మెడిసిన్స్ ఎలా వేసుకోవడం, ఏమిటి చేయడం, అలానే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకు కూడా ఆరోగ్యానికి సంబంధించి విపరీతంగా ప్రవచనాలు అవి ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఆరోగ్యం గురించి బాగా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. సో,
ఇది పాజిటివ్‌గా ఉన్నప్పుడు. పాజిటివ్‌గా ఉన్నప్పుడు ఈ ఈ సాటర్న్ తాలూకా, మెర్క్యూరీ తాలూకా కారకత్వాలు ఆ 10 డిగ్రీస్‌లో అంటే ఇప్పుడు మనం సెకండ్ డెకనేడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 10 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ వరకు. ఇక్కడ వీటి కారకత్వాలు ఉంటాయి. ఇలా బిహేవియర్ అన్నది మనకి ఇలా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఇదే ప్లేస్మెంట్‌లో స్క్వేర్ ఆస్పెక్ట్స్ గానీ, అపోజిషన్స్ గానీ వచ్చేటప్పుడు ఈ 90 డిగ్రీస్ స్క్వేర్ ఆస్పెక్ట్స్, అపోజిషన్స్ 6 అంటే షష్టాష్టకాలు అంటారు మనకి తెలుగులో. 6th పొజిషన్ అనమాట. 8th పొజిషన్, 6th పొజిషన్. ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు మళ్ళీ అవి ఫాస్ట్ మూవింగ్ ప్లానెటా, స్లో మూవింగ్ ప్లానెటా దాన్ని బట్టి మనకి ఆర్బ్ అన్నది మారుతూ ఉంటుంది. ఇవి వచ్చేటప్పుడు క్రిటికల్‌గా ఉంటుందన్నమాట. వీళ్ళ క్రిటికల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తుంది. అసలు మెర్క్యూరీకి ఉన్న అద్భుతమైన క్వాలిటీయే అడాప్టబిలిటీ. ఎప్పుడైతే ఈ కారకత్వాలు శనితోటి పాజిటివ్‌గా పనిచేస్తూ ఉంటాయో, వాళ్ళు కొత్త ఎన్విరాన్మెంట్‌ని, కొత్త ప్రాజెక్ట్‌ని, కొత్త ప్రాజెక్ట్ లీడ్ లేకపోతే ఆ టీమ్ మెంబర్స్‌ని గానీ వీళ్ళు అడాప్ట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇదే స్క్వేర్ ఆస్పెక్ట్ గానీ, అపోజిషన్ అంటే హార్ష్ ఆస్పెక్ట్స్ అనమాట. యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్ అన్నవి హార్ష్‌గా ఉన్నప్పుడు ఈ అడాప్టబిలిటీ అన్న నేచర్ కంప్లీట్‌గా రిజిడ్‌నెస్ కింద మారిపోతుంది. అంత విషయాల్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేసిన ఒకవేళ పొరపాటున యాక్సెప్ట్ చేసినా కూడా దాన్ని ప్రాసెస్ చేయడానికి వీళ్ళకి టైం పడుతుంది. చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ తీసుకుంటుంది. మళ్ళీ సరే ఒక ఫెయిల్యూర్ అయిపోయింది కదా అని కొత్తదాన్ని అడాప్ట్ చేసుకుందాం అంటే అది కూడా అంత తొందరగా జరగదు. దానికి కూడా చాలా టైం పడుతుంది. అంత ఈజీ కాదనమాట వీళ్ళకి. ఎందుకంటే శని తాలూకా పేషెన్స్ ఏదైతే ఉందో అది రిజిడ్‌నెస్ కింద మారిపోతుంది. మెర్క్యూరీ తాలూకా అడాప్టబిలిటీ అనేది కంప్లీట్‌గా నెగెటివ్‌గా పనిచేస్తుంది అనమాట. అంత ఈజీగా అడాప్ట్ చేసుకోలేకపోతాడు. అంటే ఓటమిని తట్టుకోలేకపోతాడు. లేదా దాన్ని ప్రాసెస్ చేసుకోవడం అన్నది వీళ్ళకి ప్రాబ్లమ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ ఎమోషన్‌ని గానీ, ఆ ప్రాబ్లమ్‌ని గానీ సాల్వ్ చేయాలి లేదా సాల్వ్ చేయలేకపోయాం. దాన్ని మళ్ళీ లైఫ్‌ని రీషేప్ చేసుకోవాలి, ఇంకో విధంగా మార్చుకోవాలి, కొత్త ప్రాజెక్ట్‌లోకి ఇదంతా వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్. వాళ్ళు అంత తొందరగా మూవ్ ఆన్ అవ్వలేరు. ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దానిలోనే పడి బాధపడుతూ ఉంటారనమాట. ఇన్ కేస్ లేదు అంటే ఇంకా ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఒక చిన్న డిసప్పాయింటింగ్ థింగ్ ఏదైనా ఓడిపోవడం లేకపోతే ఇంకొకటి ఏదో ఫెయిల్యూర్ వచ్చినా కూడా వీళ్ళు పని వదిలేసి ఎస్కేప్ అవ్వడానికి ఆ ప్రెషర్ తట్టుకోలేక ముందర అడుగు వెయ్యలేక అడాప్టబిలిటీ పోతుంది. దానివల్ల ఎస్కేప్ అవ్వడం అన్నది కనిపిస్తుంది అనమాట. వీళ్ళకి టఫ్ టైమ్స్‌లో అది కూడా ఎలోన్‌గా ఉండడం వీళ్ళకి చాలా ఇష్టంగా అంటే ఎలోన్‌గా ఉండడానికే వీళ్ళు ఇష్టపడతారు. ఇలాంటి ఫెయిల్యూర్స్ వాటిల్లో ఆ టైంలో ఒకళ్ళ సలహా వినడం కానీ, ఒకళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ బాధను పంచుకోవడం కానీ ఇలాంటి లక్షణాలు కూడా వీళ్ళకి ఉండవు. కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయ్యి కింద పడితే వీళ్ళని పైకి తీసుకొని రావడం చాలా కష్టం. అందుకే వర్గో, కన్యా రాశి రాసులన్నింటిలోకి కన్యా రాశి కష్టం. వాళ్ళతో డీల్ చేయడం కష్టం. ఎందుకంటే ఒకసారి వీళ్ళు కింద పడ్డారంటే అంత ఈజీగా పైకి లేవరు. ఆ అడాప్టబిలిటీ, ఆ ఆప్టిమిస్టిక్ నేచరు అన్నీ కోల్పోతారు. ఒంటరితనాన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ ఒంటరితనంలోనే ఏడుస్తూ ఉంటారు. ఒకళ్ళు ఇచ్చిన సలహాని తీసుకోరు. ఒకళ్ళ దగ్గరికి సలహా కోసం వీళ్ళు వెళ్ళరు. వీళ్ళు ఆ ఒంటరితనంలోనే ఇష్టపడుతూ ఉంటారు. లేదా అంటే దే చూస్ టు ఎస్కేప్. ఆ విషయాన్ని ఇంకా ఆ ప్రాజెక్ట్‌ని లేకపోతే ఆ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి కూడా ఫ్రమ్ మ్యారేజ్ పెళ్ళంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పిల్లల్ని కనాలా మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దాని నుంచి కూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అందుకు కష్టం. కన్యా రాశి అంత ఈజీ కాదు. ఎందుకంటే వీళ్ళే క్రిటిక్స్. వీళ్ళు పక్క వాళ్ళనైనా క్రిటిసైజ్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు పక్క వాళ్ళనైనా క్రిటిసైజ్ చేస్తారు. లేదా అంటే సెల్ఫ్ క్రిటిసిజం అని. కీన్‌గా అబ్జర్వ్ చేసి చాలా క్రిటికల్ థింకింగ్ ఉన్నదంతా మొత్తం అంతా సూపర్ క్రిటికల్ థింకింగ్ అంతా పెట్టేసి యూజ్ చేసి ఓవర్ థింకింగ్ చేసేసి పక్క వాళ్ళైనా క్రిటిసైజ్ చేస్తారు. చాలా దారుణంగా క్రిటిసైజ్ చేస్తారు క్రిటిసిజం దగ్గరికి వచ్చేసరికి. లేదా అంటే సెల్ఫ్ క్రిటిసిజం వాళ్ళని వాళ్ళే క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారు. రెండూ కష్టమే. ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత చేసినా కూడా ఇది సరిపోదు అనే ఒక రకమైన భావనలో ఉంటూ ఉంటారనమాట. చాలా కష్టం ఇక్కడ.
వాళ్ళు అవతల వాళ్ళు కష్టపడి చేసినా అబ్బే ఇది సరిపోదంటారు. పోనీ వీళ్ళు కష్టపడి చేసినా కూడా అయ్యయ్యో! ఇది సరిపోదంటూ ఉంటారు. చాలా ఆహ్, ఆహ్, కీన్ థింకింగ్ సూపర్ అంటే పెర్ఫెక్షనిస్ట్ అనే ఒక ఇది ఇక్కడ నెగెటివ్‌గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ వీళ్ళకి వస్తుంటాయి. అవతల వాళ్ళకి వస్తూ ఉంటాయి. క్రిటిసిజం వల్ల రిలేషన్‌షిప్స్ పాడైపోతూ ఉంటాయి. ప్రాజెక్ట్ ఎలాగో పోతుంది. ఫ్యామిలీ మెంబర్స్‌లో గూడా ఇలాంటి క్రిటిసిజం ఇంట్లో చూపించినా గూడా ఎవరు భరిస్తారండి? ఇలాంటి క్రిటిసిజం చూపించే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు భరించొచ్చు గానీ, క్రిటిసిజం అన్నది కష్టం. మరీ అది టూ మచ్ చేస్తే అది మరీ కష్టం. లేదా అంటే సెల్ఫ్ క్రిటిసిజం. వాళ్ళని వాళ్ళే క్రిటిసైజ్ చేసుకుంటూ ఓడిపోతానేమోనన్న భయం. ఫెయిల్యూర్ అంటే భయం. అసలు అటెంప్ట్ చేయకముందరే ఫెయిల్ అయిపోతానేమోనన్న భయం. ఇలాంటి భయాలన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంత ఆహ్, వాళ్ళ గురించి వాళ్ళు వెరీ హై స్టాండర్డ్స్ పెట్టేసుకొని, లేదా ప్రాజెక్ట్ మీద గానీ, లేపోతే అవతల వ్యక్తి మీద గానీ, భార్య మీద గానీ, అన్నదమ్ముల మీద గానీ, తల్లిదండ్రుల మీద గానీ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకొని, మీరు అక్కడ దాన్ని రీచ్ అవ్వకపోతే ఇంకా వేస్ట్ ఫెలో మీరు ఎందుకు పనికిరారు అన్నట్టు ఆహ్, వీళ్ళు వీళ్ళ మాటలు అలా ఉంటాయన్నమాట. వీళ్ళ ఆలోచనలు గూడా అలా ఉంటాయి. చాలా రిజిడ్‌గా ఉంటారు. చాలా క్రూయల్ క్రిటిసిజం ఉంటుంది. మైక్రో మేనేజింగ్ అనమాట. ప్రతి చిన్న విషయాన్ని మేనేజ్ చేయడానికి వాళ్ళ కన్ను సైగల్లో పనులు జరగాలి అన్నట్టు. ఒకవేళ వీళ్ళు వాచ్ చేయకపోతే తప్పులక్కడ జరిగిపోతాయేమో, ప్రాజెక్ట్ పాడైపోతుందేమో, సంసారం నాశనం అయిపోతుందేమో అన్నంత దీనిగా వీళ్ళ మైక్రో మేనేజ్‌మెంట్ ఉంటుందనమాట. ఇదే ఫ్యామిలీస్‌లో చేస్తే పక్క వాళ్ళ జీవితాన్ని మనం మైక్రో మేనేజ్ చేయాలని ట్రై చేస్తే ఖచ్చితంగా షిప్ అనేది పాడైపోతుంది. అది ఫ్రెండ్స్ అవనియండి, ఇంట్లో ఎవరైనా అవనియండి. అలానే వీళ్ళు చాలా వర్కహాలిక్ పర్సన్స్. ఆహ్, పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. పని చేస్తూ ఉంటారు. పనిలో నిమగ్నం అయిపోయి ఉంటారు. అలా కూడా కొన్నిసార్లు రిలేషన్‌షిప్స్‌ని ఇగ్నోర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది గూడా ప్రాబ్లమే. ఎందుకంటే వీళ్ళు సూపర్ పర్ఫెక్షనిస్ట్స్ కదా! వీళ్ళ హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారనమాట. నేను నా స్టాండర్డ్ ఇది. నేను ఇంకొక వ్యక్తితో మాట్లాడాలి అంటే వాడికి కూడా ఏదో పెద్ద స్టాండర్డ్ ఉండాలి. ఉంటేనే తను నాకు సలహా ఇచ్చే స్టేజ్‌లో ఉంటాడు అని జెప్పి కనిపించిన ప్రతి వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తూ, అనలైజ్ చేస్తూ ఫైనల్‌గా ఏంటంటే ఎవరు నాకు సలహా ఇచ్చేవాడు ఎవడు లేడు. నా స్థాయికి ఎవడు రారు అనే లెవెల్‌లో ఆహ్, చేయడం వలన అంత క్రిటికల్‌గా ఆలోచించడం వల్ల ఎలోన్‌గా మిగిలిపోతూ ఉంటారనమాట. ఇది గూడా చాలా ప్రాబ్లమ్. సో, నెగెటివ్ యాస్పెక్ట్స్ వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టం. వీళ్ళు అంత తొందరగా ఎవరికీ ఓపెన్ అప్ అవ్వరు. అంత తొందరగా ఎవరికీ వెల్కమ్ చెప్పరు. చాలా చాలా ఆలోచిస్తారనమాట. అసలు ఆ వ్యక్తికి నాతో ఫ్రెండ్‌షిప్ చేసే అర్హత ఉందా? లేదా? అని ఆలోచించి ఫ్రెండ్‌షిప్ చేయడం గానీ, రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం గానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకొకటేంటంటే వీళ్ళ ఎమోషన్స్‌ని ఎలా ప్రాసెస్ చేస్తారు? వీళ్ళకి విపరీతమైన ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అలా ఏమీ ఉండవు. చాలా ఎమోషన్స్‌కి చాలా దూరంగా ఉంటారు. ఎమోషన్స్‌ని ఆహ్, ఫీల్ అవ్వడానికి బదులు వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు. ఇది ఎందుకిలా జరుగుతోంది? దీని వెనకేముంది? ముందరేం జరిగింది? ఎవరు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల ఇలా జరిగింది? దీని పర్యవసానం ఎలా ఉంటుంది? ఇలా ఎమోషన్స్‌ని ఇది వీక్ ఎమోషనా? లేదా స్ట్రాంగ్ ఎమోషనా? ఇది నాకు అవసరమా? ఇది నాకు అవసరం లేదా? అవసరం అనుకుంటే ఫీల్ అవుతారు, లేకపోతే లేదు. ఇలా ఒక ఎమోషన్‌ని వీళ్ళు ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి టైంలో ఏమిటవుతుందంటే వీళ్ళు చాలా ఎమోషన్‌లెస్, రూడ్, కోల్డ్ బిహేవియర్. వీళ్ళకసలు ఎమోషన్సే లేవు. వీళ్ళ ఎమోషన్స్‌ని వీళ్ళు ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారేంటి? ఇలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్‌కి చాలా ఛాన్స్ ఉంది. ఒకటి ఆ ఎమోషన్స్‌ని వీళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసే విధానంలో ప్రాబ్లమ్ ఉంటుంది. రెండోది ఎమోషనల్‌గా వీళ్ళు చాలా కాషియస్‌గా ఉంటారు. చాలా గార్డెడ్‌గా ఉంటారు. అంత తొందరగా వీళ్ళు హర్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. ఆహ్, చాలా అంటే ఎమోషన్స్‌ని ఒక యాస్ ఎ థర్డ్ పర్సన్ వీళ్ళు చూసి
దీన్ని ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది ఏమిటి అని. యాక్చువల్గా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ సాధకుడు, ఆధ్యాత్మిక వేలో స్పిరిచువల్ సాధకుడు ఈ సంసారం అనే సాగరంలోంచి బయటపడాలి అన్నా, లేదా చుట్టుపక్కల ఉండే సొసైటీ లేదా ఎన్విరాన్మెంట్ వీటికి లోబడి తప్పులు చేయకుండా, పొరపాట్లు చేయకుండా, టూ మచ్ ఎమోషనల్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేసుకొని ఒక నేను నాది అనే ఒక రిలేషన్షిప్స్ అంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని డెవలప్ చేసుకోకుండా వీళ్ళు చాలా డిటాచ్డ్గా ఉండడం అన్నది ఒక స్పిరిచువల్ వేలో ప్రాక్టీస్ చేసే ఒక సాధకుడికి, ఒక డిసేబుల్కి ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలా ఉంటేనే ఈ ప్రపంచంలో ఉన్న భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు వీటన్నిటి నుంచి, రిలేషన్షిప్స్ నుంచి, వీటన్నిటిలో ఉంటూ, సొసైటీలో ఉంటూ, సంసారంలో ఉంటూ, కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, సొసైటీలో కానీ, ఆఫీస్లో కానీ, టీమ్ మెంబర్స్తో కానీ టూ మచ్ రిలేషన్షిప్స్లోకి వెళ్లకుండా శని తను చేయాల్సిన పని తను చేసుకొని ఆ పని అయిపోయిన వెంటనే డిటాచ్ అయిపోవడం. ఇదొక అద్భుతమైన ప్రక్రియ. యాక్చువల్గా చెప్పాలంటే స్పిరిచువల్ వేలో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే, మనం కేతు గురించి మాట్లాడుకుంటాం, కానీ ఆధ్యాత్మికతకి మెయిన్ కారకులు వీళ్ళిద్దరు, శని బుధుడు. వీళ్ళిద్దరూ బాగుంటే మన ఇలాంటి ఎమోషనల్ మెచ్యూరిటీ లేదా ఎమోషనల్ డిటాచ్మెంట్ లేదా ఎమోషన్స్కి పడిపోకుండా వాటిని ప్రాసెస్ చేసి వాటికి దూరంగా ఉంటూ సూపర్ క్వాలిటీ. ఇదే స్పిరిచువల్ వేలో తీసుకెళ్తుంది. ఇదే క్యారెక్టరిస్టిక్స్ వ్యక్తిని ఒంటరివాణి చేస్తుంది 100 మందిలో ఉన్నా కూడా. సో ఇది సాటర్న్ మెర్క్యూరీ పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది, నెగిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది. రిలేషన్షిప్స్ దగ్గరకు వచ్చేసరికి అది పాజిటివ్గా ఉన్నా కూడా వీళ్ళు అవతల వ్యక్తికి సేవ చేసి, లేకపోతే వాళ్ళ పనులు వీళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాళ్ళు ఆ ప్రేమ, ఆ రెస్పెక్ట్ అన్నదాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. ఏదైనా కన్యా రాశి విర్గో దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు కొంచెం అన్ని పనులు అన్నీ చేసినా కూడా కొంచెం ఎమోషన్స్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఇలా ఉంటుందన్నమాట కన్యా రాశి. సో కన్యా రాశి థర్డ్ డెకనేట్ దగ్గరికి వచ్చేసరికి అంటే 21 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ ఇక్కడ మనకి దీనికి మళ్ళీ కోణస్థితిలో ఉన్న శుక్రకారకత్వాలు మనకి ఇక్కడ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. మెర్క్యూరీ ప్లస్ వీనస్, కన్యారాశి థర్డ్ డెకనేట్. అయితే ఈ కన్యారాశి థర్డ్ డెకనేట్ మనం ఆల్రెడీ వృషభ రాశిలో సెకండ్ డెకనేట్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సేమ్ అక్కడ కూడా వృషభ రాశిలో సెకండ్ డెకనేట్ అంటే 10 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ వరకు మనకి శుక్రుడు, మెర్క్యూరీ ఈ కారకత్వాలే మనకి మళ్ళీ రిపీట్ అవుతాయి. సో దీని గురించి మళ్ళీ నేను ప్రత్యేకించి వీడియో చేయట్లేదు, ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియో ఉంది, చూడండి. నెక్స్ట్ మనం తులరాశి దశకాలకి వెళ్ళిపోదాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.